హలో ఫ్రెండ్స్, కొన్ని మూవీస్లో ముఖ్యంగా ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ లాంటి మూవీస్లో, మరి ముఖ్యంగా చెప్పాలంటే తమిళ్ వాళ్ళు తీసే మూవీస్లో ఏదైనా జైలుకి సంబంధించిన సీన్ వచ్చిందనుకోండి, ఆ సీన్లో చూపించే జైలుని చూసి చాలామంది వాంతులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంత అన్క్లీన్గా ఉంటాయి ఈ జైళ్ళు. వామ్మో, జన్మలో ఇలాంటి ప్లేస్కి వెళ్ళకూడదురా బాబు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ జైలుకి వెళ్ళాలని చెప్పి ఎవరు అనుకోరులే, కానీ కొన్ని జైళ్ళు ఉంటాయి, ఒకసారైనా ఆ జైల్లో గడపాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. జైల్లో గడపడం ఏంటి, నీ పిచ్చి కాకపోతే అని చెప్పి అనుకుంటున్నారా? నిజమండి బాబు, అలాంటి జైళ్ళు కొన్ని ఉన్నాయి. ఈ జైళ్ళు లగ్జరీ హోటల్స్ని తలదన్నే అంత క్లీన్గా ఉంటాయి. సో అలాంటి కొన్ని టాప్ 15 లగ్జరీ ప్రిజన్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఈ ప్రిజన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ప్రిజన్ ఉంది, అండ్ అలాగే మన ఇండియా ఏ ప్లేస్లో ఉందనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 15, హల్డన్ ప్రిజన్, నార్వే. ఈ ప్రిజన్ని 2010 ఏప్రిల్లో ఓపెన్ చేశారు. ఇది ఒక హైలీ సెక్యూరిటీ ఉన్న జైలు. దీనిలో ప్రిజనర్స్ యొక్క కెపాసిటీ వచ్చేసి 252. అండ్ ఈ జైల్లో ఉండే ఖైదీలలో చాలా వరకు మర్డర్లు చేసిన వాళ్ళు, టెర్రరిస్టులు, అలాగే స్మగ్లింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇందులో ఉండే వాళ్ళలో దాదాపుగా 40% మంది ఇంటర్నేషనల్ క్రిమినల్సే ఉంటారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇంత డేంజరస్ క్రిమినల్స్ ఉన్న ఈ జైలుకి చుట్టూ ఎలాంటి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కానీ, స్నైపర్స్ కానీ, గార్డ్ టవర్స్ కానీ ఏవి ఉండవు. వాటికి బదులుగా ఎత్తైన గోడలు, అలాగే స్టీల్ గేట్స్ మాత్రమే ఉంటాయి. వీటితో పాటుగా కొన్ని సెక్యూరిటీ కెమెరాస్ కూడా ఉంటాయి. బట్ ఇవి రూమ్స్లో కానీ లేదా బ్లాక్స్లో కానీ మనకు కనిపించవు. బయట ఉండే పెద్ద పెద్ద గ్రౌండ్స్లో మాత్రమే ఈ సెక్యూరిటీ కెమెరాస్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఉండే ప్రతి ప్రిజనర్కి ఒక 10 స్క్వేర్ మీటర్స్ ఉండే సెల్ ఒకటి ఇస్తారు. ఈ సెల్లో వాళ్ళకు ఒక డెస్క్, కూర్చోడానికి చైర్, ఎదురుగా ఒక టీవీ, పడుకోవడానికి ఒక మంచి బెడ్, మినీ ఫ్రిడ్జ్, సపరేట్ టాయిలెట్, అలాగే షవర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా రెగ్యులర్గా వీళ్ళని చూడటానికి, కలవటానికి విజిటర్స్కి పర్మిషన్స్ కూడా ఉంటాయి. చెప్పాలంటే ఇక్కడ ఉండే ఖైదీలకి శిక్షణ విధించేలా కాకుండా ఈ జైలు వాళ్ళు దీన్ని ఒక రీహాబిలిటేషన్ సెంటర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. హైలైట్ ఏంటంటే, వేరే ప్రిజనర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఉండే ఖైదీలు చాలా తక్కువ మొత్తంలో గొడవలు పడుతూ ఉంటారంట. అండ్ వీళ్ళలో చాలా మంది సత్ప్రవర్తన కింద రిలీజ్ కూడా అయ్యారంట. నెక్స్ట్, సియోమెన్లినా ప్రిజన్, ఫిన్లాండ్. హెల్సింకిలో ఉండే ఈ సియోమెన్లినా డిస్టిక్ 8 సిరీస్ ఆఫ్ ఐలాండ్స్తో నిర్మించబడింది. చెప్పాలంటే ఈ ప్లేస్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాంటిది. ఈ టూరిజంకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగించేలాగా అక్కడ అధికారులు ఒక అన్యూజువల్ ఐడియాతో ముందుకొచ్చారు. ఆ ఐడియానే ఓపెన్ ప్రిజన్. ఈ ప్రిజన్లో దాదాపుగా 100 నుంచి 150 మంది వరకు ప్రిజనర్స్ ఉంటారు. వీళ్ళలో చాలా మంది వాళ్ళ శిక్ష కాలం చివరిలో ఉన్న వాళ్ళే ఉంటారు. అలాగే వేరే ప్రిజన్స్లో ఎవరైతే సప్రవర్తన కలిగి ఉంటారో అలాంటి వాళ్ళను కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రిజన్స్ చూడటానికి ఒక అందమైన ఇల్లులాగా ఉంటాయి. అక్కడ ఉండే ప్రిజనర్స్ కూడా చుట్టుపక్కల ఐలాండ్స్లో డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి వాళ్ళని వదిలేరు. ఎప్పటికప్పుడు వాళ్ళని గార్డ్స్ మానిటర్ చేస్తూనే ఉంటారు. ఇన్ కేస్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా తోకచాడిచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళని వెంటనే తీసుకుని వెళ్ళి వాళ్ళ పాత జైల్లో పడేస్తారు. అయినా ఎంత బ్యూటిఫుల్గా ఉండి హౌసెస్ లాంటి ప్రిజన్ని కాదనుకొని ఎలా తోకచాడిస్తారు చెప్పండి. నెక్స్ట్, నెంబర్ 13, శాన్ పెడ్రో ప్రిజన్, బొలివియా. ఇది బొలివియాలో ఉన్న లార్జెస్ట్ ప్రిజన్. దీనిని ప్రిజన్ అంటాం కంటే గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పనొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అలాంటివి. మరి హోటళ్ళు, థియేటర్లు, ప్లే గ్రౌండ్లు, మార్కెట్లు, సపరేట్ బాత్రూమ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచి బెడ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక విల్లాలో ఉండే గేటెడ్ కమ్యూనిటీ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఈ జైలు కూడా అలానే ఉంటుంది. బట్ 1 సెకండ్, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా డబ్బున్న వాళ్ళకు మాత్రమే. డబ్బు లేని వాళ్ళు ఇలా ఒక రూమ్లో 5-6 చొప్పున ఉంటారు. యాక్చువల్గా ఈ ప్రిజన్ని 600 మంది కోసం బుల్డ్ చేయడం జరిగింది. బట్ ప్రజెంట్ మాత్రం ఇక్కడ దాదాపుగా 3000 మందికి పైగా నివసిస్తున్నారు. ఇక్కడ ఉండే గార్డ్స్కి కేవలం ఒకటే రోల్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ బార్డర్స్లో ప్యాట్రోలింగ్ చేస్తూ ఖైదీలని పారిపోకుండా చూసుకోవటం. ఈ ప్రిజన్లో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందంటే, ఆ ఖైదీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ టూరిస్టులకు కూడా ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఉంటుంది. సో ఇన్ కేసు ఇక్కడ మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడున్న మేయర్ దగ్గర కానీ లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా కానీ మీరు ఆ ప్లేస్లో ల్యాండ్ని కొనుక్కోవచ్చు. బట్ డబ్బుని బట్టే ఇక్కడ ఏదైనా, ఎంత డబ్బు ఇస్తే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సపరేట్ బాత్రూమ్లు, సపరేట్ కిచెన్లు, ఈవెన్ సపరేట్ బాత్ టబ్లు కూడా మీకు ఇస్తారు. నెక్స్ట్, నెంబర్ 12, క్విన్చెంగ్ ప్రిజన్, చైనా. పొలిటికల్ ప్రిజనర్స్ అలాగే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈ జైల్లో ఉంచుతారు. దీన్ని 1958లో కట్టించారు. బేసిక్గా క్రైమ్ చేసే వాళ్ళకి వాళ్ళు చేసిన క్రైమ్ని బట్టి పనిష్మెంట్ అనేది ఉంటుంది. జైల్లో ఏదో ఒక పనులు చేయించడం, లైక్ బాత్రూమ్స్ కడగడం కానీ, రాళ్ళు కొట్టడం కానీ,
ఇలా ఏదో ఒకటి కష్టమైన పనిని వాళ్ళతో చేపిస్తూ ఉంటారు. బట్ ఈ ప్రిజన్లో ఉండే ఖైదీలకి అలాంటివి ఏవీ ఉండవు. ఎందుకంటే బయట వీళ్ళు విఐపీస్ కదా, అందుకని. వేరే ఏ ఇతర సెల్స్తో పోల్చినా కానీ వీళ్ళుండే సెల్స్ చాలా పెద్దగా ఉంటాయి. దాదాపు 20 స్క్వేర్ ఫీట్స్ ఉండే సెల్లో వీళ్ళు ఉంచుతారు. సపరేట్ రీడింగ్ డెస్క్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు, ప్రైవేట్ బాత్రూమ్స్, అంతేకాకుండా వాళ్ళకి నచ్చిన బట్టలను కూడా వేసుకోవచ్చు. దీంతోపాటు మంచి ఫుడ్, అలాగే వాళ్ళకి నచ్చిన బుక్స్ని కూడా వాళ్ళు చదువుకోవచ్చు. వీటన్నిటితో పాటు వాళ్ళకి నచ్చిన గేమ్స్ని కూడా వాళ్ళు ఆడుకోవచ్చు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళని విజిటర్స్ కూడా కలవచ్చు. చెప్పాలంటే మరీ వెకేషన్ అంతా కాకపోయినా కానీ దగ్గరగా వెకేషన్ లాంటిదే. నెక్స్ట్ నెంబర్ 11 సోలెంటునా ప్రిజన్, స్వీడన్. ఈ ఫోటో చూడండి, ఇదేదో ఒక ఐటీ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, అసలు కాదు. ఇది స్వీడన్లో ఉన్న సోలెంటునా ప్రిజన్. ఈ జైలు ఎంత లగ్జరీగా ఉంటుందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రూమ్స్లోనే ఆ ఖైదీలు ఉండేది. ఊరుకో బ్రో, 5 స్టార్ హోటల్స్ ఇమేజ్ పెట్టి మమ్మల్ని మోసం చేయాలని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి అంటారేమో. నిజంగానే ఇది జైల్. ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే ఈ ప్రిజన్కి 2019లో ఒక అవార్డు కూడా వచ్చింది. ఈ ప్రిజన్ ఎంత ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందంటే దాని రూఫ్ పైన 12,000 స్క్వేర్ ఫీట్స్ గార్డెన్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఈ ప్రిజన్ని హీట్ రీసైక్లింగ్ వెంటిలేషన్ సిస్టమ్, అలాగే ఇన్సులేటింగ్ గ్లాసెస్తో నిర్మించారు. ఇంకా ప్రిజనర్స్ ఫెసిలిటీస్ దగ్గరికి వస్తే వాళ్ళకి జిమ్, సూట్ రూమ్స్, లగ్జరీ బాత్రూమ్స్, అబ్బో చెప్పాలంటే 5 స్టార్ హోటల్కి ఏ మాత్రం తీసిపోని మెయింటెనెన్స్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 10 జస్టిస్ సెంటర్, లియోబెన్, ఆస్ట్రియా. దీనిని 2004లో ఓపెన్ చేశారు. ఈ జైల్లో ఖైదీలు మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 205. అలాగే ఇక్కడ ఓన్లీ వైలెన్స్కి పాల్పడకుండా జైలుకు వచ్చిన వాళ్ళని మాత్రమే ఉంచుతారు. అంటే మర్డర్లు, మానబంధాలు చేసిన వాళ్ళని కాకుండా ఏదో చిన్న క్రైమ్స్ చేసిన వాళ్ళనే ఈ జైల్లో పెడతారు. ఇక్కడ ఉండే ప్రిజనర్స్కి పనిష్మెంట్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి పనిష్మెంట్ కంటే వాళ్ళలో ఉండే స్కిల్స్ని బయటికి తీయటానికే ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. రోజు ఇక్కడ చిన్నపాటి కాలేజ్ లాగా క్లాసెస్ని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి ప్రిజనర్కి సపరేట్ సెల్స్ కూడా ఉంటాయి. ఆ సెల్లో ఇండివిజువల్ బాత్రూమ్స్, టీవీ, మంచి బెడ్స్, అలాగే కిచెన్స్ కూడా ఉంటాయి. ఆ కిచెన్లో వాళ్ళకు నచ్చిన వంటల్ని స్వయంగా వాళ్ళే వండుకొని తినొచ్చు. దీంతోపాటుగా అవుట్డోర్ జిమ్, బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఇతర స్పోర్ట్స్ ఆడటానికి ఎప్పుడు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఈ జైలుకు ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి రిలీజ్ అయిన వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే మళ్ళీ క్రైమ్స్ చేయడానికి ట్రై చేశారంట. నెక్స్ట్ నెంబర్ 9 ఓనమించి ప్రిజన్, జపాన్. జపాన్లో దాదాపుగా 29.1% పాపులేషన్ 65 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ప్రిజన్స్ అంటే ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. ఒక కేరింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలా అయితే ఉంటుందో ఈ ప్రిజన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ పీపుల్కి గార్డ్స్ సెక్యూరిటీగా కాకుండా సేవ చేసే వాళ్ళలాగా ఉంటారు. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ప్రిజన్లో స్టెప్స్ ఉండవు. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి సపోర్ట్గా ఉండడం కోసం వాళ్ళకి ఇక్కడ కర్రలు కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే వాకింగ్ స్టిక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. నార్మల్గా అయితే ఖైదీలకి 8 గంటల వర్క్ టైం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్లీ 6 గంటలు మాత్రమే ఉంటుంది. అండ్ అది కూడా ఏదైనా కష్టమైన వర్క్ అనుకుంటారేమో, అస్సలు కాదు. పేపర్ బాక్సులు ఫోల్డ్ చేయటం, లాండ్రీ బట్టల్ని ఫోల్డ్ చేయటం, చిన్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చేపించడం, దీంతో పాటుగా వయసుకు తగ్గట్టు చిన్న ఎక్సర్సైజ్లు కూడా వాళ్ళు చేపిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి అడల్ట్ డైపర్స్ను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో చెప్పాలంటే జపాన్లో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఏదో ఒక చిన్న క్రైమ్స్ చేసి ఇలాంటి ప్రిజన్లో ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ప్రిజన్లో సేద తీరుతూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 8 అరెంజ్యూస్ ప్రిజన్, స్పెయిన్. ఒక వ్యక్తికి శిక్ష పడినప్పుడు మెయిన్గా ఇబ్బంది పడేది ఎవరు చెప్పండి? వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు. కరెక్టే కదా? ఇన్ కేస్ తల్లికి కూడా శిక్ష పడి జైలుకి వెళ్తే ఇలాంటి టైంలో పిల్లలు అన్యాయం అయిపోతారు. అఫ్కోర్స్ వాళ్ళని చైల్డ్ కేర్ సెంటర్స్లో పెట్టడమో లేదంటే వాళ్ళ రిలేటివ్స్కి ఇవ్వటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ స్పెయిన్కి చెందిన ఈ జైల్లో వీళ్ళకు ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే వాళ్ళ పిల్లలకి 3 సంవత్సరాలు వచ్చే వరకు ఆ ఖైదీలు వాళ్ళ పిల్లలతో పాటు ఉండొచ్చు. పిల్లలతో పాటు ఉండొచ్చు అంటే బయట 3 సంవత్సరాలు ఉండేసి ఆ తర్వాత జైలుకి రావడం కాదు, పిల్లల్ని కూడా వాళ్ళతో పాటే జైల్లో ఉంచడం. అఫ్కోర్స్ ఈ జైలు చూడటానికి జైలు లాగా అస్సలు ఉండదు. ఒక డిస్నీ ల్యాండ్ లాగా చుట్టూ టాయ్స్తో, గోడల మీద డిస్నీ బొమ్మలతో అచ్చు చూడటానికి ఒక లగ్జరీ ప్లే స్కూల్ లాగే ఉంటాయి. సో 5 స్టార్ లాంటి ఫెసిలిటీస్తో వాళ్ళ పిల్లలతో పాటు ఖైదీలను కూడా ఇలాగ ఉంచడానికి రీజన్ వాళ్ళ మధ్య బాండింగ్ని ఏర్పాటు చేయడం కోసం. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లల్ని కలవాలని, త్వరగా రిలీజ్ అవ్వాలని చెప్పి మళ్ళీ క్రైమ్స్ కానీ గొడవలు కానీ చేయకూడదని చెప్పి చాలామంది సత్ప్రవర్తనతో బయటికి రావడానికి చూస్తూ ఉంటారు. అండ్ యాక్చువల్గా ఇది వర్కౌట్ కూడా అయింది.
చాలామంది ప్రిజనర్స్ ఈ జైల్లో గడిపిన తర్వాత వాళ్ళ ప్రవర్తనని మార్చుకొని జైల్లో నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ ఎలాంటి క్రైమ్స్ చేయకుండా వాళ్ళ పిల్లలతో వాళ్ళ లైఫ్ని హ్యాపీగా గడిపారు. నెక్స్ట్ నెంబర్ 7 హెచ్ఎంపీ ఐడివెల్, స్కాట్లాండ్. మీరు పార్టీలు చేసుకోవాలనుకుంటే ఈ ప్రిజన్ మీకు బెస్ట్ ఆప్షన్. స్కాట్లాండ్లో ఉండే ఈ ప్రిజన్ ఒక రిమోటెడ్ ఏరియాలో ఉంటుంది. ఈ ప్రిజన్లో ఉండే వాళ్ళంతా కూడా మగవాళ్ళే. దీంట్లో వారానికి 40 గంటల పాటు ఖైదీలు వర్క్ చేయాల్సి ఉంటుంది. కేవలం వర్కే కాకుండా డిఫరెంట్ స్కిల్స్ని కూడా వీళ్ళు నేర్చుకుంటుంటారు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది చాలా పీస్ఫుల్గా కనిపిస్తున్నా కానీ లోపల మాత్రం ఖైదీలు రచ్చరచ్చగా పార్టీ చేసుకుంటూ ఉంటారని చెప్పి బయట టాక్. కోర్స్ దీన్ని తగ్గించాలని చెప్పి అక్కడ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఒక టాక్ అయితే ఉంది. బేసిక్గా ఇక్కడ తక్కువ సెక్యూరిటీ ఉండటం వలన అక్కడుండే ఖైదీలు దేన్ని పడితే దాన్ని ఈజీగా లోపలికి తెచ్చుకుంటారు. సో మంచి స్కిల్స్ని పెంచుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ జైల్ ప్రిజనర్స్ ఎంజాయ్ చేయడానికి హబ్గా మారిపోయింది. నెక్స్ట్ నెంబర్ 6 కేబు ప్రిజన్, ఫిలిప్పైన్స్. జైల్లో ఉండే ఖైదీల కోసం కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మన దగ్గర అయితే మోస్ట్లీ మూవీస్ వేస్తారు, లేదంటే అప్పుడప్పుడు గేమ్స్ లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఫిలిప్పైన్స్లో ఉండే కేబు ప్రిజన్లో రోజు డ్యాన్స్ వేస్తారు. ఎస్, మీరు ఉంది కరెక్టే. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రిజన్స్లో ఉన్నంత లగ్జరీ రూమ్స్ అయితే లేకపోవచ్చు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మాత్రం చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది. రోజు పొద్దునే లేవగానే అందరు ఖైదీలు కలిసి ఈ డ్యాన్స్లన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే గార్డ్స్లో కొంతమంది వాళ్ళకి కొరియోగ్రాఫర్గా ఉండి వాళ్ళ చేత డ్యాన్స్ స్టెప్స్ని వేస్తూ ఉంటారు. ఇలా అందరూ ఒకేసారి డ్యాన్స్ చేయడం వల్ల అక్కడ ఉండే వాళ్ళలో టీం వర్క్ పెరుగుతుందని వాళ్ళు ఇలాగ డ్యాన్సింగ్ రొటీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ ఖైదీలు వేసే డ్యాన్స్ని ఆన్లైన్లో బ్రాడ్కాస్ట్ కూడా చేశారు. 2006లో వీళ్ళు రిలీజ్ చేసిన ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీని చూసి చాలామంది ఆడియన్స్ వీళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారు. అండ్ ఎంతోమంది ఖైదీలు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఆటోగ్రాఫ్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఈ జైల్ వాళ్ళని ఖైదీల నుంచి ఒక సెలబ్రిటీగా ఎదిగేలాగా చేసింది. నెక్స్ట్ నెంబర్ 5 పాండాక్ బ్యాంబూ ప్రిజన్, ఇండోనేషియా. ఇండోనేషియాలో జైళ్ళు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. బట్ ఈ ప్రిజన్ తప్ప. ఈ జైల్లో ఉండే లగ్జరీ ట్రీట్మెంట్ 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ 5 స్టార్ ట్రీట్మెంట్ ఇచ్చేది కేవలం డబ్బులు పే చేసే వాళ్ళకే. ఈ జైల్లో వార్డెన్లు డబ్బులు కాశపడి రిచ్ ప్రిజనర్స్కి లగ్జరీ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. సో అరెస్ట్ అయిన చాలామంది తమ ఇన్ఫ్లుయెన్స్తో లేదంటే డబ్బులు పెట్టి ఈ ప్రిజన్కి వచ్చి లగ్జరీ ట్రీట్మెంట్ని పొందుతూ ఉంటారు. అయితే ప్రెసిడెన్షియల్ టీం ఒకసారి ఈ జైలుకి సర్ప్రైజ్ విజిట్కి వెళ్ళింది. ఆ విజిట్తో ఈ జైల్లో ఉన్న లగ్జరీస్ అన్నీ కూడా బయటపడ్డాయి. ప్రైవేట్ బాత్రూమ్స్, సూట్ రూమ్స్, అన్లిమిటెడ్ విజిట్స్, బ్యూటీ ట్రీట్మెంట్స్, ఇలా ప్రతిదీ జైల్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ లగ్జరీ న్యూస్ ఏదైతే ఉందో ఇది బయటకు కూడా వచ్చింది. డబ్బున్న ఖైదీలు, ముఖ్యంగా బిజినెస్ టైకునైనా సురానికి జైలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఏంటని చెప్పి చాలామంది ప్రొటెస్టులు కూడా చేశారు. అయినా కానీ అక్కడ ఎప్పటికీ ఏం మారలేదు. డబ్బున్న వాళ్ళకి ఈ బ్యాంబూ ప్రిజన్ ఒక 5 స్టార్ హోటల్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 4 అలెగ్జాండర్ మెక్నోచి సెంటర్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని క్యాన్బెరాలో ఉన్న ప్రిజన్ ఫెసిలిటీస్లో మినిమం సెక్యూరిటీ అండ్ మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజనర్స్ ఉంటారు. మినిమం సెక్యూరిటీ ప్రిజనర్స్ అంటే అంత డేంజరస్ కాదు. అదే మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజనర్స్ అంటే కొంచెం డేంజరస్. వీళ్ళకి సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ విషయం సెక్యూరిటీ గురించి కాదు, ప్రిజనర్స్ని ట్రీట్ చేసే విధానం గురించి. ఆస్ట్రేలియాలో హ్యూమన్ రైట్స్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని కట్టిన మొట్టమొదటి జైల్ ఇదే. అండ్ ఈ జైల్ ఒక ఓపెన్ క్యాంపస్ స్టైల్లో ఉంటుంది. అంటే విండోస్కి కానీ డోర్స్కి కానీ ఎలాంటి బార్స్ ఉండవు. మన భాషలో చెప్పాలంటే ఊచలు అంటారు కదా, ఆ ఊచలు ఎక్కడా ఉండవు. ఖైదీలు చుట్టూ ఉన్న ల్యాండ్స్కేప్స్ని క్లియర్గా చూడాలనే ఉద్దేశంతో ఈ జైల్లో బార్స్ని వాళ్ళు ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా ఇక్కడ సెల్ఫ్ కంటైన్డ్ కాటేజెస్ కూడా ఉంటాయి. బిహేవియర్ బాగున్న ప్రిజనర్స్ ఈ కాటేజెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ జైల్లో మెయిన్ ఫోకస్ వచ్చేసి ప్రతి ఖైదీని రెస్పెక్ట్తో ట్రీట్ చేయటం. ఇలా చేయటం వలన ప్రిజనర్స్లో మార్పు వస్తుందనేది వీళ్ళ యొక్క నమ్మకం. క్యాంపస్ లాగా ఉంది కదని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడానికి ఉండదు. చూడటానికి సింపుల్గా ఉన్నా కానీ ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది. వాళ్ళ చుట్టూ కొన్ని వందల కెమెరాలు ప్రిజనర్స్ని ఎప్పుడూ వాచ్ చేస్తూనే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 3 జేవిఏ ఫ్యూజ్బిటల్ ప్రిజన్, జర్మనీ. జర్మనీలో ఉన్న ఈ ప్రిజన్లో ఉండే ఖైదీలకి అసలు బోరు కొట్టదు. ఎస్, ఇక్కడ ఉండే ఖైదీలకి అస్సలు బోరు కొట్టదు. అదే ఈ జైలు యొక్క స్పెషాలిటీ. ఇలా చేయటం వలన ప్రిజనర్స్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుందని చెప్పి, అలాగే వాళ్ళు మరోసారి నేరం చేయకుండా ఉంటారని చెప్పి అక్కడ అధికారులు నమ్ముతారు. హైలైట్ ఏంటంటే ఈ జైల్లో ఫెసిలిటీస్ మరీ టూ మచ్ లగ్జరీగా ఉంటుంది అని చెప్పి చాలా విమర్శలు కూడా వచ్చాయి. సోఫా బెడ్స్, చైర్స్, టీవీస్తో పాటు
ప్రతి సెల్ని చాలా విశాలంగా నిర్మిస్తారని చెప్పి ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక రెనోవేషన్ చేస్తూనే ఉంటారు. లాంగ్ టర్మ్లో ఉండే ఖైదీలు ఒకే ఎన్విరాన్మెంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్పి ఇలా ఎప్పటికప్పుడు రెనోవేషన్ చేస్తూ ఉంటారంట. ఖైదీల కోసం ఎంత ఆలోచిస్తున్నారంటే రియల్లీ గ్రేట్. నెక్స్ట్ నెంబర్ 2, ఒటాగో కరెక్షన్స్ ఫెసిలిటీ, న్యూజిలాండ్లో ఉన్న ఈ ప్రిజన్ని 2005 నుంచి 2007 మధ్యలో నిర్మించారు. ఈ ప్రిజన్ కెపాసిటీ వచ్చేసి 335. ఇక్కడ మెయిన్గా షార్ట్ టర్మ్ సెంటెన్స్ పడిన ప్రిజనర్స్ని ఉంచుతారు. అండ్ ఈ ప్రిజనర్స్కి ఇక్కడ స్కిల్స్ని నేర్పిస్తూ ఉంటారు. ఎటువంటి స్కిల్స్ అంటే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఆ స్కిల్స్ని యూజ్ చేసి వాళ్ళు ఏదో ఒక జాబ్ని సంపాదించుకునేలాగా ఆ స్కిల్స్ ఉంటాయి. అండ్ ఈ ప్రిజన్ని 5 స్టార్ హోటల్ ఆఫ్ ప్రిజన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సెల్లో 2 ఖైదీలు ఉంటారు. అండ్ వీళ్ళకి టీవీ, రేడియో, కాఫీ మిషన్, వీటితో పాటు చలిని తట్టుకోవడానికి అండర్ గ్రౌండ్ హీటింగ్ సిస్టమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఇక్కడ డ్రామా స్కూల్స్, జిమ్స్, గార్డెన్తో పాటు ఎడ్యుకేషనల్ కోర్సుల్ని నేర్పించే వాటిని కూడా ఏర్పాటు చేశారు. అన్నట్టు మర్చిపోయాను, వీళ్ళకి వారానికి ఒక మూవీ నైట్ కూడా ఉంటుంది. అసలు ఈ ప్రిజన్ మోడల్ ఏ రేంజ్లో హిట్ అయిందంటే ఇక ముందు న్యూజిలాండ్లో నిర్మించే ప్రిజన్స్ అన్నిటిని కూడా ఇదే డిజైన్లో నిర్మించబోతున్నారంట. నెక్స్ట్ నెంబర్ 1, బాస్టాయ్ ప్రిజన్, నార్వే. సో ఎవరైతే నార్వే ప్రిజన్ అని చెప్పి గెస్ చేశారో వాళ్ళందరికీ సైలెంట్ క్లాప్స్. ఒరిజినల్గా ఇది యంగ్ బాయ్స్ కోసం ఓపెన్ చేసిన ఒక ప్రిజన్ కాలనీ. చెప్పాలంటే ఇది అసలు ప్రిజనే కాదు, ఒక ఐలాండ్ని తీసుకొని దాన్ని ఒక కాలనీగా మార్చేశారు. ఇక్కడ నార్మల్ జైల్స్ లాగా రూమ్లు, వాటికి తాళాలు ఇవే ఉంటావు. ప్రతి ఒక్క ప్రిజనర్కి ఒక సపరేట్ రూమ్ ఇచ్చేస్తారు. ఇక్కడ మొత్తం 115 మంది ప్రిజనర్స్ ఉంటారు. అండ్ వీళ్ళని చూసుకోవడం కోసం 70 మంది ప్రిజన్ ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ నైట్ టైం అయితే ఈ 70 మందిలో కేవలం 5 మాత్రమే అక్కడ ఉంటారు. ఇక్కడ ప్రిజనర్స్ చేయాల్సిన పని వచ్చేసి ఏం లేదు, డైలీ మార్నింగ్ టైం ఫార్మింగ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, బుక్స్ చదువుకోవచ్చు, స్టోరీస్ రాసుకోవచ్చు, ఫిషింగ్కి వెళ్ళొచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎకోలాజికల్ ప్రిజన్గా ఈ బాస్టాయ్ ప్రిజన్ ఒక రికార్డ్ని సెట్ చేసింది. అండ్ ఈ ప్రిజన్ కమ్ కాలనీ వలన ఖైదీలలో చాలా మార్పు కూడా వచ్చిందంట. అంతేకాదు నార్వేలో క్రైమ్ రేట్ 70% నుంచి 16%కి పూర్తిగా పడిపోయిందంట. సో ఇవి గైస్ లగ్జరీ ప్రిజన్స్ ఉన్న టాప్ 15 కంట్రీస్. ఇంకా మన ఇండియా గురించి చెప్పాలంటే మన ఇండియా ఈ లిస్ట్లో అయితే లేదు. నెక్స్ట్ నేను టాప్ అన్క్లీన్ ప్రిజన్స్ గురించి కూడా ఒక వీడియో చేయబోతున్నాను. మేబీ దాంట్లో ఏమైనా ఉంటుందా లేదనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.